సంవత్సరానికి ఒకసారి వస్తేనే ఎంత సంతోషంగా ఉందే. క్రీస్తు మనలో పుడితే ప్రతిరోజు పండుగే కదా, అవునా? క్రీస్తు పుట్టుకకు ఏవేవి కారణాలు అయ్యో, క్రీస్తు పుట్టిన తర్వాత ఏ ఏ కార్యాలు జరిగినాయో ఆ కార్యాలన్నీ కూడా ఆ విధంగా క్రీస్తు మనలో పుట్టి రోజు మన కుటుంబంలో జరుగుతుంటే రోజు పండగే, రోజు పండగే, రోజు పండగే. ఇప్పుడు రోజు పండగ జరుపుకోవడం మీకు ఇష్టం లేదా? ఇష్టమే కదా అమ్మ, మీకు ఇష్టం లేదా? ఇష్టమే కదా. మరి రోజు పండగ జరుపుకుంటే ఏం చేయాలి తెలుసా? మీరు మీ తల్లికి తండ్రికి లోబడి జీవించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు మీరు లోబడి జీవిస్తారో దేవుడు మీకు కృప చూపిస్తాడు. తెలుసా, మా స్కూల్లో నేను ఫస్ట్ రావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? నువ్వు అనుకుంటున్నావు? నువ్వు నాతో ఉన్న వాళ్ళందరిలో నేను గొప్పగా ఉండాలి అని అనుకోవట్లే. నువ్వు అనుకుంటున్నావు కదా, పైకి చెప్పబోయినా అది అనుకుంటాను. కానీ దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలి, లోకం మిమ్మల్ని గొప్పగా చూడాలి అంటే తల్లిదండ్రి మాటకి విధేయత చూపాలి. చూపినప్పుడు పండగే. మీ స్కూల్లో లీడర్ ఎవరమ్మా నీకు? మీ స్కూల్లో లీడర్ ఉన్నారు నీ మీద? ఉన్నారా? ఏం పేరు? ఏంటిది? జీవన జ్యోతి కదా. ఆ అమ్మాయి మీద లీడర్ చేస్తాను. ఎప్పుడు ఎప్పుడు అంటే తల్లిదండ్రికి విధేయత చూపినప్పుడు, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు. అర్థమవుతుందా? మీరు తల్లిదండ్రులకు లోబడుతుంటే దేవుడు మీకు దీర్ఘాయుషుని జ్ఞానాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలమ్మా, మీరు తల్లిదండ్రి ఏది చెప్తే అది చేయాలి. నాకు బాగా నచ్చిన మాట ఒక మాట ఉంటుంది. ఏమంటే, బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ్యా విశ్వదాభిరామా వినురవేమా. ఏంటిది? బుద్ధితే మేలయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అంటే బుద్ధి చెప్పేవాడు బుద్ధితే ఎలా మేలయ్యా అంటే, అమ్మలు పొద్దున్నే ఒక వస్త్రాలు బకెట్లు వేసుకొని వెళ్తారు తెలుసా? బకెట్లోనూ లేదా ఇంకోలోనూ వేసి వాటిని తీసుకెళ్ళి పండగేసి దవి దివి బాగా లేదా వాషింగ్ మిషన్లో వేస్తారు. వేసిన తర్వాత ఇది పనికి రాదని పక్కన వేసిన వస్త్రము మళ్ళీ పనికొచ్చే పాత్రగా మార్చబడి ఒక ఒంటి మీదకి వచ్చి ఆ వ్యక్తికి విలువలు ఇస్తుంది. అర్థమవుతుందా? అలాగనే పెద్దలు కానీ గురువులు కానీ మిమ్మల్ని కొట్టినా అది మీకు మేలే. అర్థమవుతుందా? పెద్దలు మిమ్మల్ని కొట్టేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలి, దేవుని ఎదుట నిలబెట్టాలని ఆశతోటి. అర్థమవుతుందా? ప్రతిరోజు పండుగ జరుపుకోవాలని మీకు ఆశ ఉంది, మీకు ఆశ ఉంది కదా. మీరు మీ జీవితంలో ప్రతిరోజు పండగ దినంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఏం చేయాలి? ఈ పని చేయాలి. ఏ పని అది? తల్లిదండ్రి మాట వినాలి, వాళ్ళకు లోబడి జీవించాలి. తండ్రులారా మీకు లేదా? ఏంటిది? ప్రతిరోజు పండుగ జరుపుకోవాలని మీకు లేదా? ఉంది కదా. మరి మీ కుటుంబంలో ప్రతిరోజు పండుగ జరగాలంటే మీరేం చేయాలి? మొట్టమొదట దేవుని మాట వినాలి కదా. బైబిల్లో యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయి అంటే రత్నాల మూటల వలె ఉంటాయి. ఎలా? నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. ఏంటంట? నీ మాటలేమో వజ్రాల మూటలయ్యా, ఆ మాటల ప్రకారం జీవిస్తే నా బ్రతుకు ఓ ద్రాక్షల తోట. అంటే ఆశీర్వదించబడిన జీవితం. ఎలా ఉంటే యేసయ్య మాటలు అంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ పురుషులకు లోబడి ఉండండి. ఏంటిది? ఒకసారి చూపిస్తానన్నమాట. పేతురు రాసిన పత్రిక ఒకసారి